భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సికి సంబంధించిన సమస్త సమాచారం మన భాస్కర్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు డిఎస్సి క్యాండిడేట్ అయినా లేదా డిఎస్పి ఆస్పిరెంట్ అయినా మన భాస్కర్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మరి ఆల్రెడీ మనం భాస్కర్ ఏరియాలో మీ యొక్క రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా చూసుకోవాలి, తర్వాత అందులో మన ఆన్సర్స్ని మనం ఏ విధంగా మ్యాచ్ చేసుకోవాలి అనే విషయం చెప్పాం. దాంతోపాటు ఇప్పుడు జరిగే డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ని కూడా ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ని దాంతోపాటు ఇనీషియల్ కీస్ని కూడా మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపించే క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ని మీరు క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా విత్ డేట్ వైజ్గా మీకు ఓపెన్ అవుతాయి. ఈ రోజు అంటే డిసెంబర్ 28న జరిగిన క్వశ్చన్ పేపర్ కూడా మనకు ఆల్రెడీ వచ్చేసింది. ప్రతిరోజు జరిగే ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఆ రోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తుంది. అలాగే దానికి సంబంధించిన ఇనిషియల్ కీస్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని కీని కంపేర్ చేసుకోవచ్చు. ఇలా దీంతో పాటు మీరు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకుని కూడా కంపేర్ చేసుకోవచ్చు. మనం రెస్పాన్స్ షీట్ కంపేర్ చేసుకునేటప్పుడు చెప్పాం, అక్కడ మీరు చూజ్ ఎన్ ఆప్షన్ అని మీరు పెట్టిన ఆన్సర్ని చూపిస్తుంది, తర్వాత గ్రీన్ కలర్లో కరెక్ట్ ఆన్సర్ని చూపిస్తుంది. మీరు అలా రెస్పాన్స్ షీట్ని కంపేర్ చేసుకునేటప్పుడు కొన్ని క్వశ్చన్స్కు మీరు పెట్టిన ఆప్షనే కరెక్ట్, వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ అనేది తప్పు అని కొన్ని క్వశ్చన్స్కి మనకు అనిపిస్తే దాని యొక్క ప్రూఫ్ కూడా మీతో ఉంటే మీరు అబ్జెక్షన్ అనే దాన్ని రైజ్ చేయొచ్చు అని చెప్పాం. మరి ఆ అబ్జెక్షన్స్ని రైజ్ చేయడానికి ఈరోజు లింక్ అనేది మనకు డిఎస్సి వెబ్సైట్లో ఓపెన్ అవ్వడం జరిగింది. మరి ఈ ఇంపార్టెంట్ లింక్స్ అనే దాంట్లో కనిపించే అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీస్ అనే లింక్ని క్లిక్ చేయడం ద్వారా మనం అలాంటి అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే వాటిని సబ్మిట్ చేయొచ్చు. దానికోసం మీరు అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ మొట్టమొదటిగా ఎంటర్ చేయాలి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ రాశారు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్స్ జరిగాయి కాబట్టి మనకి ఇక్కడ ఒక ఆప్షనే కనిపిస్తుంది. మరి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ సెషన్లో ఎగ్జామ్ రాశారో అనేది అడుగుతుంది. 24 మార్నింగ్ సెషనా, లేదా 24 ఆఫ్టర్నూన్ సెషనా, 26 మార్నింగ్ సెషనా, 26 ఆఫ్టర్నూన్ సెషనా, అలా మీ యొక్క సెషన్ని అడుగుతుంది. ఆ సెషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ క్వశ్చన్ దగ్గర మీరు కరెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన కీలో ఇచ్చిన ఆన్సర్ తప్పు, మీరు పెట్టిన చూజ్ అన్ ఆప్షనే కరెక్ట్ అని ఏ క్వశ్చన్కి మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ యొక్క నంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఆ నంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అంటే మీరు మీ యొక్క హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ క్యాండిడేట్ ఐడి, హాల్ టికెట్ నంబర్, క్యాండిడేట్ పేరు, ఫాదర్స్ నేమ్, సబ్జెక్ట్ నేమ్, పోస్ట్ నేమ్, మీడియం నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కనిపిస్తాయి. దాంతోపాటు మీ యొక్క క్వశ్చన్ నంబర్, మీకు ఏదైతే డౌట్ అంటున్నారో ఆ క్వశ్చన్ నంబర్ని సెలెక్ట్ చేయగానే మీకు ఆన్సర్ ఇన్ కీ అని వచ్చేస్తుంది. ఓకే, అంటే కీలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు దానికి ఏ ఆప్షన్ని పెట్టారు, ఓకే, అది ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ 10th క్వశ్చన్ అని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆన్సర్ కీలో సెకండ్ 1 అని వచ్చింది. మీరు ఫస్ట్ 1 కరెక్ట్ అనుకున్నారనుకోండి, అప్పుడు సెలెక్ట్ యువర్ ఆన్సర్ 1 అని మీరు ఓన్లీ సెలెక్ట్ చేస్తేనే సరిపోదు. దానికి సంబంధించిన రెఫరెన్స్ మెటీరియల్ని లేదా సపోర్టెడ్ ఆన్సర్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అంటే రెఫరెన్స్ మెటీరియల్ అంటే మీరు టోటల్గా మ్యాటర్ అంతా మీకు తెలిసిన మ్యాటర్ అంతా టైప్ చేయమని కాదు, మీరు ఈ ఆన్సర్ని సపోర్ట్ చేసే విధంగా దానికి సంబంధించిన బుక్ని రెఫర్ చేయాలి, లేదా ఆ బుక్లో ఉన్నటువంటి ఏ పేజ్లో ఆ మ్యాటర్ ఉందో ఆ పేజ్ నెంబర్ని రెఫర్ చేయాలి. ఇలా దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఈ బాక్స్లో టైప్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఏవైనా కానీ మీరు రెస్పాన్స్ షీట్లో చూసుకున్నప్పుడు మీ ఆన్సర్సే కరెక్టు, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ తప్పు అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయొచ్చు. ఇలాంటి అబ్జెక్షన్స్ అన్ని కరెక్ట్గా మీరు ఇచ్చిన వ్యాలిడ్ మెటీరియల్ ద్వారా, అంటే ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్ మెటీరియల్ వ్యాలిడ్ అయితే మీ యొక్క అబ్జెక్షన్ని కన్సిడర్ చేసి ఫైనల్ కీలో అంటే ఇనిషియల్ కీలో ఉన్నటువంటి కీని మార్చి మీకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ కీలో ఏ విధంగా అయితే ఆన్సర్స్ సెలెక్ట్ అయ్యింటాయో, అంటే ఏవైతే ఆన్సర్స్ ఇచ్చింటారో దాన్ని బట్టే మీకు నెక్స్ట్ డిఎస్సి రిజల్ట్ ఇచ్చినప్పుడు మీ స్కోర్ అనేది రిజల్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి మీకు దీని ద్వారా 1-2 మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంది మీ యొక్క అబ్జెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు. ఓకే, ఈ విధంగా మన యొక్క డిఎస్సి స్కోర్ను కూడా మనం పెంచుకోవచ్చు. సో
అబ్జెక్షన్స్ అనే వాటిని మీరు ఒకవేళ రైజ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు మీ డిఎస్సి వెబ్సైట్లో రైజ్ చేయొచ్చు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు అందాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.